హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనము పండు మిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాను. పావు కిలో చింతపండు తీసుకున్నానండి. 150 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను. ఆయిల్ నేను కొంచెమే పెట్టుకుంటాను కాబట్టి 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలి. కావలసినవి పసుపు, జీలకర్ర అన్నీ తీసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా సాల్ట్, అన్నీ జీలకర్ర, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు అన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఒకటేసారి మొత్తం పట్టదు కదా, కేజీ పండుమిరపకాయలు పట్టవు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. తరువాత మొత్తాన్ని ఒకసారి నీట్‌గా కలుపుకోవాలండి. ఎందుకంటే కొద్ది కొద్దిగా వేసుకున్నాం కదా, ఎక్కడైనా కలవకున్నా కానీ లాస్ట్‌కి అంతా కలుపుకుంటే కలిసిపోతుంది. తర్వాత పోపుకి మనము ఆయిల్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అన్నీ వేసి పోసు పెట్టుకొని మనం పండు మిరపకాయల పేస్ట్ తీసి పెట్టాం కదా, అది కొద్దిగా మనం వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ అది ఎంత గుంజేసుకుంటుంది మన పచ్చడి. కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఒకసారి పోస్లో అంత నీట్‌గా కలిపేసుకోవాలి. తరువాత చల్లగైన తర్వాత ఒక జార్‌లో మొత్తం చట్నీ అంతా తీసి పెట్టేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఎవరైనా. ఒక హాఫ్ ఎన్ అవర్ అంతేనండి టైం. పండు మిరపకాయల పచ్చడి అయితే రెడీ అయినట్టే. మనం వేడి వేడి అన్నానికి నెయ్యి, పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. ఉంటాను. మరి కొత్త వీడియోతోని వస్తాను.